తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం. 2000 ఏళ్ల క్రిందట దక్షిణ దేశంలో వర్ధమానుడనేవాడు ఉండేవాడు. అతని తండ్రి మిక్కిలి ధనవంతుడు. ఆయనకు సముద్ర వ్యాపారం ఉండేది. ఆయన ఓడలు నిర్మించి వాటి మీద తన మనుష్యులను సముద్రంలో ద్వీపాంతరాలకు పంపి వ్యాపారం చేసేవాడు. సముద్ర ప్రయాణం చేసి వచ్చిన మనుషులు ఇతర దేశాల వింతలు తండ్రికి చెప్తుంటే వర్ధమానుడు వింటూ ఉండేవాడు. తాను కూడా ఆ దేశాలు చూడాలని అభిలాష పడేవాడు. తండ్రి లోకాంతర్గతుడై వ్యాపారం తన వశం కాగానే వర్ధమానుడు బ్రహ్మాండమైన ఓడ ఒకటి కట్టించాడు. దానికి బ్రాహ్మణుల చేత పుణ్యాహవచనం చేయించాడు. తన ప్రయాణానికి ముహూర్తం పెట్టించాడు. వేలాది ప్రజలకు అన్నదానము వస్త్రదానము చేశాడు. ఓడ నిండా వర్తకానికి అవసరమైన వస్తువులు 3 నెలల ప్రయాణానికి సరిపడే ఆహార పదార్థాలు పెట్టించాడు. ముహూర్తానికి సరిగ్గా ఓడ రేవులో నుంచి కదిలింది. తూర్పు దీవులకేసి సాగింది. 1 వారం రోజుల పాటు ప్రయాణం సక్రమంగానే జరిగింది. ఆ తరువాత ఒక పెద్ద తుఫాను ప్రారంభమైంది. ఈ తుఫాను క్రమంగా పెద్దదై భయంకరంగా పరిణమించింది. ఓడ వాయువేగంతో తుఫానులో పడి కొట్టుకోపోసాగింది. అది ఎటుపోతున్నది ఎవరికీ తెలియదు. ఈ విధంగా 3 పగళ్లు 3 రాత్రులు తుఫానులో కొట్టుకుపోయి ఓడ సముద్రం మధ్యన రాళ్లగుట్టకు తగిలి పగిలి మునిగిపోయింది. 2-3 లక్షల విలువ చేసే రత్నాలు, వస్త్రాలు మొదలైన సరుకులు సముద్రం పాలు కావటమే కాక ఓడలో ఉన్న 100 మంది ప్రాణాలు సముద్రానికి బలి అయినారు. వర్ధమానుడు మాత్రం ప్రాణ రక్షణార్థం ఒక ఓడ దూలాన్ని పట్టుకుని దాని సహాయంతో ఈదసాగాడు. కానీ త్వరలోనే అతనికి స్పృహ తప్పిపోయింది. ఆ తరువాత ఏమి జరిగింది అతనికి తెలియదు. అతనికి తిరిగి ఒళ్ళు తెలిసేసరికి ఎండ కాస్తున్నది. సముద్రం ప్రశాంతంగా ఉంది. అతను మళ్లీ ఈదడానికి దూలం మీద నుంచి దిగి నీటిలో నిలబడేసరికి అతని కాళ్లకు అడుగు తగిలింది. అక్కడ సముద్రం అతనికి నడుములోతే ఉంది. అయినా తీరం చాలా దూరాన ఉంది. వర్ధమానుడు నీటిలో నడుచుకుంటూ ఒడ్డుకేసి రాసాగాడు. అక్కడి తీరం నిర్మానుష్యంగా ఉంది. తన ప్రాణం దక్కినందుకు వర్ధమానుడు ఇష్టదేవతలను ప్రార్థించుకుని అక్కడే పచ్చిక బయలు మీద పడుకుని తిరిగి నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి మర్నాడు తెల్లవారుతున్నది. జరిగిందంతా అతనికి జ్ఞాపకం వచ్చింది. అతను లేచి కూర్చోబోయినాడు. కాని సాధ్యం కాలేదు. అతని చేతులు కాళ్ళు నేలకు అంటుకుపోయినట్టు తోచింది. తల కదిలిద్దామన్నా జుట్టు ఎవరో పట్టుకుని లాగినట్టు నొప్పి పుట్టింది. కొన్ని వేల దారపు పోగులతో ఎవరో అతన్ని నేలకు కట్టివేశారు. వర్ధమానుడు అత్యాశ్చర్యంతో ఇదేమిటి అని ఆలోచిస్తుండగా అతని కాలి మీద ఏదో పురుగు పాకుతున్నట్లు తోచింది. ఆ ప్రాణి క్రమంగా తన రొమ్ము మీదకి వస్తున్నది. వర్ధమానుడు కష్టపడి తల కొంచెం ఎత్తి చూచును కదా, అతని రొమ్ము మీద నిలబడి ఉన్నది ఒక మనిషి. ఆ మనిషి ఎత్తు సరిగ్గా 6 అంగుళాలు. ఆ మనిషి చేతిలో విల్లున్నది. భుజాన అంబుల పొది ఉన్నది. వర్ధమానుడు మేలుకొన్నాడని తెలుసుకుని ఆ మనిషి ఏదో కీచుకేక పెట్టాడు. మరో 50 మంది మనుషులు వర్ధమానుడు ఒంటి మీదగా పాకి రాసాగారు. ఎవరు మీరు? నన్నెందుకిట్లా బంధించారు అన్నాడు వర్ధమానుడు. అతని గొంతు ఆ చిన్న మనుషులకు ఉరుములాగా వినిపించి ఉండాలి. వారంతా బెదిరి పారిపోయినారు. కొందరు కంగారులో కింద పడి దెబ్బలు కూడా తగిలించుకున్నారు. వాళ్ళని అడిగి లాభం లేదని వర్ధమానుడు తన చేతిని బలంగా గుంజాడు. దానికి కట్టిన దారపు పోగులన్నీ పటపటా తెగిపోయినాయి. తలకు మిగిలిన అవయవాలకు కట్టిన దారపు పోగులు కూడా తెంచుకోసాగాడు. తమ బందీ తప్పించుకుంటున్నాడని గ్రహించి ఆ బుల్లి మనుషులు దూరం నుంచి వర్ధమానుడి మీద బాణాల వర్షం కురిపించారు. ఆ బుల్లి అంబులు పూచిక పుల్లల వల్లే వర్ధమానుడి గుడ్డల్లో ఇరుక్కుపోయాయి. ముఖానికి తగిలిన మటుకు చీమలు కుట్టినట్లు బాధ పెట్టాయి. వాళ్ళు తనను ఏం చేస్తారో తెలుసుకుందామని వర్ధమానుడు కట్లు వదులుచుకోవడం మాని కదలకుండా పడుకున్నాడు. కొంచెం సేపటికల్లా ఆ మనుషులు భయం కొద్దిగా పోగొట్టుకుని వర్ధమానుడిని సమీపించారు. ఒకడు అతని చెవి దగ్గర ఏదో అరిచాడు. వర్ధమానుడికి ఆ భాష అర్థం కాలేదు. కానీ తనకు ఆకలి అవుతున్నదని సంజ్ఞల ద్వారా తెలియజేశాడు. వెంటనే వారు వెళ్లిపోయి అతని కోసం ఆహారం తెచ్చారు. ఎన్నో వేల మంది అతని ముఖం మీదకి ఎక్కి ఆహారం అతని నోట్లో వేస్తేనే గాని అతని కడుపు నిండలేదు. ఎట్లాగైతేనేమి అతను పొట్ట నింపుకుని మళ్లీ నిద్రపోయాడు. వర్ధమానుడు చేరిన ద్వీపం పేరు వామన ద్వీపం. అక్కడి మనుషులు వామనులు. తమ దేశానికి ఒక పెద్ద రాక్షసుడు వచ్చాడనే వార్త వామన రాజుకు తెలిసింది. అతన్ని బంధించి తన దగ్గరికి తీసుకురావడానికి రాజుగారు తన దగ్గర ఉన్న బల్లల్లో కల్లా పెద్ద బండిని పంపారు. వర్ధమానుడు భోజనం చేసి తిరిగి నిద్రపోతున్న సమయంలో రాజుగారు పంపిన బండి వచ్చింది. ఈ బండి 7 అడుగుల పొడుగు 4 అడుగుల వెడల్పు ఉంది. దానికి 22 చక్రాలున్నాయి. 1000 మంది వామనులు 3 గంటలు శ్రమపడి వర్ధమానుణ్ణి
ఈ బండి మీదకి అతి శ్రమతో ఎక్కించగలిగారు. ఇంతసేపు వర్ధమానుడు నిద్ర లేవలేదు. కారణమేమంటే అతను తిన్న ఆహారంతో పాటు వామనులు అతనికి మత్తు కలిగించే సారాయి కూడా ఇచ్చారు. రాజమందిరం అక్కడికి 1/2 మైలు దూరంలో ఉన్నది. వర్ధమానుడి బండికి 1500 గుర్రాలు కట్టారు. ఆ గుర్రాలు 4.5 అంగుళాలు ఎత్తుగలవి. ఈ బండి 4 గంటలు ప్రయాణం చేసేసరికల్లా ఒక ఇరుసు విరిగింది. దానికి మరమ్మత్తు చేయడానికి ఆగారు. ఈ సమయంలో వర్ధమానుణ్ణి చూడడానికి కొందరు వామనులు అతని మొహం మీద ఎక్కారు. వారిలో ఒకడు తన కర్ర వర్ధమానుడి ముక్కుపుటంలోనికి పోనిచ్చి తడిమి చూశాడు. వర్ధమానుడికి తుమ్ములు వచ్చాయి. ఆ తుమ్ములకి అతని ముఖం మీద ఎక్కిన వారు అందరూ కింద పడి కాళ్ళు చేతులు విరుచుకున్నారు. ఈ లోపుగా ఇరుసు మరమ్మత్తు పూర్తి అయ్యి మళ్లీ ప్రయాణం సాగింది. దారిలో చీకటి పడింది. వామనులు ప్రయాణం చాలించి ఒక చోట మజిలీ చేశారు. తెల్లార్లు ఆ 500 మంది వామనులు వర్ధమానుడికి కాపలా కాశారు. అందులో సగం మంది దివిటీలు పట్టారు. మిగిలిన వాళ్ళు విల్లు బాణాలు పట్టుకున్నారు. తిరిగి తెల్లవారుగానే ప్రయాణం సాగింది. మిట్ట మధ్యాహ్నానికల్లా బండి పట్టణానికి 1 ఫర్లాంగు దూరంలో వచ్చింది. అక్కడికి వామనరాజు వర్ధమానుణ్ణి స్వయంగా చూడ్డానికి అనుచరులతో సహా ఎదురు వచ్చాడు. కానీ రాజుగారు వర్ధమానుడి శరీరం మీదకి ఎక్కడం అపాయకరమని ఆయన పరివారం అడ్డు చెప్పింది. ఇక్కడ ఒక పాడుబడిన గుడి ఒకటి ఉంది. అది కొంతకాలం కింద అపవిత్రమైపోవడం చేత పాడు పెట్టారు. అందులో వర్ధమానుడికి విడిది ఏర్పాటు చేశారు. ఆ పట్టణంలో అతను పట్టే ఆవరణ అది ఒక్కటే. రాజుగారి కమ్మరులు వచ్చి వర్ధమానుడు కాలికి 91 గొలుసులు కట్టి వాటిని దేవాలయం వాకిలికి బంధించారు. ఆ తరువాత వర్ధమానుని కట్టిన పోగులన్నీ కోసివేశారు. అతను కాలికి కట్టిన గొలుసులు మన స్త్రీలు వేసుకునే బంగారు గొలుసులంతున్నాయి. అతను దేవాలయం లోపల గాని బయట గాని కొద్ది దూరం కదలడానికి వీలైనంత పొడుగున్నాయి. ఆ తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో విందాం.